నల్గొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సీజ్ చేసిన వాహనాలకు మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగ, అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. సీజ్ చేసిన కార్లు, బైకులు, ఆటోలు దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అప్పటికే వాహనాలన్నీ కూడా దగ్ధమైపోయాయి. సార్ దగ్గర పోకండి సార్. నల్గొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. సీజ్ చేసిన వాహనాలకు మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగ, అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. సీజ్ చేసిన కార్లు, బైకులు, ఆటోలు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అప్పటికే వాహనాలన్నీ కూడా దగ్ధమైపోయాయి. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? అక్షయ్, కొద్దిసేపు క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్ లో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. పోలీస్ స్టేషన్ జాతీయ రహదారి వెంట ఉంటుంది. పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా వ్యవసాయ భూములు ఉంటాయి. ఈ మధ్య వరి కోతలు కూడా పూర్తి కావడంతో వరి కొయ్యలకు రైతులు నిప్పు పెట్టారు. వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో ఆ మంటలు వ్యాపించి పోలీస్ స్టేషన్ ఆవరణకు కూడా చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్ ఆవరణలో దాదాపుగా 50 నుంచి 60 వాహనాలు, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు కావచ్చు, రోడ్డు ప్రమాదాలకు గురైన వాహనాలన్నింటి కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంటలు వ్యాపించిన నేపథ్యంలో అన్ని వాహనాలు కూడా దాదాపుగా అన్ని వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. టైర్లు కింద ఉంటాయి కాబట్టి వేగంగా మంటలు వ్యాపించడంతో దాదాపుగా 2 వీలర్స్ అన్ని కూడా దగ్ధమైన పరిస్థితి ఉంది. 2 వీలర్స్ తో పాటు 4 వీలర్స్, ఇటు ఆటోలు అన్ని కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీ వాహనాలకు కూడా మంటలు వ్యాపించే క్రమంలోనే పోలీసులు వెంటనే స్పందించి మంటలు ఆర్పే ప్రయత్నం చేయడంతో కొంతవరకు అగ్ని ప్రమాదాన్ని నివారించినప్పటికీ కూడా భారీగా దాదాపుగా అన్ని వాహనాలు 2 వీలర్స్ కావచ్చు, 3-4 వీలర్స్ అన్ని కూడా దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడం, దట్టంగా పొగ అలుముకోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆ పరిస్థితుల నుంచి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చిన ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని వాహనాల మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. కొంత నిర్లక్ష్యం జరిగితే కనుక పోలీస్ స్టేషన్ కూడా ఈ మంటలు వ్యాపించేవి, భారీ ప్రమాదం చోటు చేసుకునేది. కానీ కొంత అప్రమత్తత వల్ల భారీ ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. పోలీస్ స్టేషన్ చుట్టూ ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించి వరి కొయ్యలకు కోతలు పూర్తయిన తర్వాత వరి కొయ్యలకు నిప్పు పెడతారు. ఆ నిప్పు వ్యాపించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లా కూడా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. మొత్తంగా బైకులు అన్ని కూడా దగ్ధమయ్యాయి. 2 వీలర్స్ తో పాటు 3-4 వీలర్స్ అయితే వాహనాలు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఉంది. ఈ దగ్ధమైన వాహనాల్లో రోడ్డు ప్రమాదానికి గురైన వాహనాలు కొన్ని ఉండగా వివిధ కేసుల్లో పోలీసులు సీజ్ చేసిన వాహనాలు కూడా ఉన్నాయి. అక్షయ, విజయభాస్కర్, అంటే సుమారు ఎన్ని వాహనాలు దగ్ధమై ఉండొచ్చు? అలాగే సీజ్ చేసిన వెహికల్ మళ్ళీ విడిపించుకోవడానికి వాహనదారులు కూడా రావచ్చు కదా? ఖచ్చితంగా 50 నుంచి 60 వరకు వాహనాలు ఉన్నట్టు కూడా ఇప్పటివరకు ప్రాథమికంగా అంచనా వేస్తా ఉన్నారు. ఇందులో ఎక్కువగా వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత వివిధ రోడ్డు ప్రమాదాలకు గురైన వాహనాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సీజ్ చేసిన వాహనాలను మాత్రం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కేసులు సంబంధించి కోర్టులో కేసులు అవన్నీ కొట్టేసిన తర్వాత వాహనాలు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే వాహనదారులు ఉంటారో వాహనదారులు పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. తమ వాహనాలు విడిపించమని లేదా తీసుకెళ్లమని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ లారీలు కూడా ఉన్నాయి, కొన్ని డీసీఎంలు ఉన్నాయి. అంటే ఆవుల అక్రమ రవాణా జరిగేటప్పుడు కావచ్చు, ఇసుక రవాణా జరిగేటప్పుడు ఈ సందర్భంలో కూడా వాహనాలను పోలీస్ స్టేషన్ కి తరలిస్తారు. రోడ్డు ప్రమాదాలను కూడా తరలిస్తారు. కాబట్టి ఖచ్చితంగా వాహనదారులు తమ వాహనాలను ఇచ్చేయాలి, తిరిగి ఇవ్వమని డిమాండ్ చేస్తారు. అంటే చాలా సందర్భాలలో పోలీస్ స్టేషన్ తరలించిన వాహనాలను తిరిగి ఇచ్చే విషయంలో పోలీస్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. చాలా సందర్భాల్లో వాహనాలకు సంబంధించిన కొన్ని వస్తువులు పోయినట్లు కూడా బాధితులు ఆరోపించిన సందర్భాలు కూడా ఉంటాయి. ఉంటున్న పరిస్థితి
ఉంటుంది. ప్రస్తుతం ఈ వాహనాలకు సంబంధించి వాహనదారులు అయితే ఖచ్చితంగా తమ వాహనాలు ఇవ్వమని అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఘటనలో దాదాపు 50 నుంచి 60 వరకు వాహనాలు దగ్ధమైనట్లు కూడా తెలుస్తుంది. మరికొంతసేపట్లో Okay. బైకులు ఉండే అక్షయ్. ఓకే విజయభాస్కర్.